నమస్తే. రోజుకో కొత్త కుబేరుడు, దేశాన్ని షేక్ చేస్తున్న 100 కోట్ల క్లబ్. మీరు ఎప్పుడైనా 100 కోట్లు కళ్ళారా చూసారా? కనీసం మన జీవిత కాలంలో 100 కోట్లు సంపాదించగలమా అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మందికి అది ఒక కళ మాత్రమే. కానీ మన ఇండియాలో ఒక సీక్రెట్ క్లబ్ ఉంది. అందులో ఉన్న వాళ్ళు జీవిత కాలంలో కాదు, కేవలం ఒక్క సంవత్సరంలో 100 కోట్లకు పైగా లాభాలు తమ అకౌంట్లో వేసుకుంటున్నారు. వీళ్ళ సంఖ్య 1 కాదు 2 కాదు, రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఇండియాలో సైలెంట్ గా ఏం జరుగుతుంది? కేవలం 5 ఏళ్లలో ఈ కుబేరుల సంఖ్య 300% ఎలా పెరిగింది? రీసెంట్ గా పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ ఒక కళ్ళు చెదిరే నిజాన్ని బయటపెట్టింది. మన దేశంలో కోటీశ్వర్లు కాదు, శతకోటీశ్వర్ల సంఖ్య ఊహకందని రేంజ్ లో పెరుగుతుందట. ఆ లెక్కలు ఎలా ఉన్నాయంటే, అసెస్మెంట్ ఇయర్ 2021-22లో సంవత్సరానికి 100 కోట్లకు పైగా ఆదాయం చూపించిన వారు మన దేశంలో కేవలం 142 మంది మాత్రమే ఉండేవారు. కానీ కట్ చేస్తే 2025-26 నాటికి ఈ సంఖ్య ఏకంగా 576కి చేరింది. గత ఏడాది ఇది 415గా ఉండేది. అంటే జస్ట్ ఒక 5 ఏళ్ల గ్యాప్ లో దేశంలో టాప్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ఏకంగా 300%కి పైగా పెరిగింది. వావ్, వినడానికి క్రేజీగా ఉంది కదా. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. వాళ్ళందరినీ మనం బిలియనీర్లు, కుబేర్లు అంటున్నాం. కానీ ప్రభుత్వం దృష్టిలో బిలియనీర్ అనే పదానికి ఎలాంటి అధికారిక లేదా చట్టబద్ధమైన నిర్వచనం లేదట. అసలు వీళ్ళు దగ్గర ఎంత ఆస్తి ఉందో ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా తెలియదు. గవర్నమెంట్కి ఎందుకు తెలీదు అని మీకు డౌట్ రావచ్చు. దీని వెనుక ఒక రీజన్ ఉంది. 2016 ఏప్రిల్ 1న ప్రభుత్వం వెల్త్ ట్యాక్స్ యాక్ట్ 1957ను రద్దు చేసింది. అంటే ఒక వ్యక్తికి ఉన్న మొత్తం ఆస్తుల లెక్కల ప్రభుత్వం తీయడం మానేసింది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 576 మంది ఎవరో తెలుసా? వాళ్ళకొక్క సంవత్సరంలో వచ్చిన ఆదాయం 100 కోట్లు దాటి గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు మాత్రమే. అంటే ఆలోచించండి, ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తుందంటే వాళ్ళు అసలు ఆస్తుల విలువ, ఆస్తుల సామ్రాజ్యం ఎన్ని లక్షల కోట్లలో ఉంటుందో కదా. ఒకవైపు 100 కోట్లు సంపాదించే కుబేర్లు పెరుగుతున్నారు, మరి మరోవైపు దేశంలో పేదల పరిస్థితి ఏంటి? ధనికులు మరింత ధనికులుగా మారుతూ పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారా? దీనిపైన కూడా ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన డేటా ఇచ్చింది. తాజా గృహ వినియోగ వ్యయ సర్వే ప్రకారం మన దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయట. దీనికోసం గిని కోఎఫిషియంట్ అనే డేటాను వాడతారు. దీని ప్రకారం పల్లెటూరుల్లో, సిటీల్లో కూడా ధనిక పేద మధ్య దూరం తగ్గుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అంతేకాదు, నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో దాదాపు 24,82,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అలాగే నిరుద్యోగత రేటు కూడా 3.6% నుంచి 3.1కి తగ్గింది. ఆదాయ అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం ఒక పక్క ఇలాంటి భారీ కుబేర్ల మీద అదనపు ప్రోగ్రెసివ్ ట్యాక్స్ విధిస్తూనే, మరోపక్క పిఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ స్టార్టప్స్ కి సపోర్ట్ ఇవ్వడం లాంటివి చేస్తుంది. ఏదేమైనా ఒక సంవత్సరానికి 100 కోట్లకు పైగా ఆదాయం చూపించే వాళ్ళ సంఖ్య 576కి చేరడం అంటే ఇండియన్ ఎకనామీ ఏ రేంజ్ లో స్పీడ్ అందుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 100 కోట్ల క్లబ్ లో ఉన్న ఆ సీక్రెట్ వ్యక్తులు ఎవరో, ఆ లిస్ట్ లో ఉన్న టాప్ పేర్లు ఏంటో మీకేమైనా ఐడియా ఉందా? కామెంట్ చేయండి.